హాయ్. మన హెల్త్ అనేది చాలా అవసరం కదా! అందరికి తెలిసిందే కదా! హెల్తీగా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలం. కొంచెం తేడాగా ఉన్నా గూడా కొంచెం చిన్న జ్వరమొచ్చినా, చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేం. మన బాడీ అంత సెన్సిటివ్‌గా అయితే ఉంటుంది. కాబట్టి హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఈ హెల్త్ కోసమైతే చాలామంది చాలా ప్రయత్నాలైతే చేస్తా ఉంటారు. ఓవర్ వెయిట్ పెరిగినోళ్ళు వెయిట్ తగ్గడానికి, లేకుంటే సన్నగున్నోళ్ళు బరువు పెరగడానికి ఇలా రకరకాలుగా అయితే అందరూ చేస్తూ ఉంటారు. ఎవరి తిప్పలు వాళ్ళయి. ఎందుకంటే వెయిట్ పెరిగినోళ్ళేమో వెయిట్ తగ్గడానికి ట్రై చేస్తుంటారు. సన్నగుండి బరువు పెరగనోళ్ళేమో బలం కోసం సిరప్పులు తీసుకుంటుంటారు. లేకుంటే ఎక్కువ ఫుడ్ తింటా ఉంటారు. ఇలా రకరకాలుగా అయితే ఎవరి కష్టాలైతే వాళ్ళు పడతా ఉంటారు. ఓవరాల్‌గా హెల్తీగా ఉండటం అంటే ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే ఫిట్‌గా ఉండటం వేరు, హెల్తీగా ఉండటం వేరు. ఫిట్‌గా అంటేనేమో మనం ఏదైతే మన వెయిట్ ఉందో, మాస్ వెయిట్ ఉందో దాని ప్రకారం మనం మన హైట్‌ని బట్టి మనకొక వెయిట్ అయితే ఉంటుంది. ఆ వెయిట్ ప్రకారం ఉండాలి. ఇప్పుడు 5 అడుగుల పర్సను 55 కేజీలు, 60 కేజీల లోపే ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కోసారి అతను దాదాపు 75 కేజీలు, 80 కేజీలు గూడా ఉంటాడు. అప్పుడు ఓవర్ వెయిట్ వెళ్తాడు. ఒబేసిటీకెళ్తారు. దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సుంటుంది. అలానే ఓవర్ వెయిట్ పెరిగి ఒబేసిటీ వస్తే ఆటోమేటిక్‌గా షుగరు, అలానే బీపీలు గూడా వస్తాయి ఆటోమేటిక్‌గా. కాబట్టి అయి ఒక్కసారి షుగరొచ్చిందంటే తెలిసిందే గదా! జీవితాంతం టాబ్లెట్‌లయితే మింగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు హెల్తీగా ఉండటం ఏంటి? ఫిట్‌గా ఉండటం ఏందనేది తేడా చూద్దాం. ఎందుకంటే చాలామంది హెల్తీగా ఉండటం, ఫిట్‌గా ఉండటానికి తేడా తెలీదు. అది ఒక్కసారి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది వెయిట్ మీద కాన్సంట్రేషన్ చేస్తారు. వెయిట్ పెరిగిన తర్వాత వెయిట్ తగ్గాలని ఎక్కువ కాన్సంట్రేషన్ అయితే చేస్తా ఉంటారు. అది చాలా రాంగ్ అండి. వెయిట్ తగ్గటం కాదు, ఫిట్‌గా కాకుండా హెల్తీగా ఉండటం మనం తెలుసుకోవాలి. హెల్తీగా అంటే ఎలా అండి? ఇప్పుడు ఒక చిన్న జ్వరమొచ్చింది. ఒక చిన్న డోలో టాబ్లెట్ యేసుకుంటే మనకి తగ్గిపోయేలాగా ఉంటే, మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా ఎక్కువున్నట్టు, బాగున్నట్టు. అదే జ్వరమొచ్చి తగ్గకుండా చిన్న జ్వరం టైఫాయిడ్ గాదు, డెంగ్యూ గాదు, నార్మల్ జ్వరమే తగ్గకుండా వారం, 10 రోజులు ఉందనుకోండి, అప్పుడు మన బాడీ దాన్ని నిరోధించే శక్తి మన బాడీలో లేనట్టు. అది మన బాడీలో లేనప్పుడు ఆటోమేటిక్‌గా మనం హెల్తీగా లేనట్టే. బాడీలో పెంచే ఏదైతే ఆ శక్తిని పెంచడానికి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఇంక ఫిట్‌గా అంటే తెలిసిందే గదా! ఫిట్‌గా అంటే ఏంటి? వెయిట్ తగ్గడము, వెయిట్ లాస్ అయ్యి తర్వాత దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్‌లయితే మనం ఫిట్‌గా అవుతాం. ఎలా? మనం కొన్ని డైట్‌లు కీటో డైట్ అని లేకుంటే ఓవర్‌గా ఎక్సర్‌సైజ్‌లు చేసి మనం స్టమక్‌ని తగ్గించి అలానే బాడీని కొంచెం బిల్డ్ చేస్తాం గదా! అది ఫిట్‌గా ఉంటాం. కానీ ఆ ఫిట్‌గా ఉండటం వల్ల ఏమవుద్దంటే ఈ ఫిట్‌గా ఉండే ప్రాసెస్‌లో మనం ఓవర్‌గా ప్రోటీన్ తీసుకుంటా ఉంటాం. మిగతా కార్బోస్‌ని తగ్గిచ్చేస్తాం. దానివల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మీకు. ఫిట్‌గా ఉండి ఎక్కువ జిమ్‌లు చేసేవాళ్ళు మీరనుకుంటారు చాలా ఈడు సిక్స్ ప్యాక్ ఉంది ఈడికి రోగాలు ఉండవంటే 100% అతనికి గూడా రోగాలుంటాయి. 100% అతను గూడా ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అతనికి బీపీలు, షుగర్‌లయితే ఉంటాయి. కానీ అతను ఫిట్‌గా ఉండడానికైతే అంత కష్టపడతాడు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్‌లు గూడా వస్తాయి. ఎందుకంటే మన బాడీ అనేది నేచురల్‌గా బతకనివ్వాలి. ఏదైతే టైంకు ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏది తీసుకోవాలనేది నేచురల్‌గా మనకి ఫస్ట్ నుంచి అలవాటైన ఫుడ్‌ని మనం కంటిన్యూషన్ జేయాలి. ఈ ఫిట్‌గా ఉండటం కోసం మనమైతే ఫుడ్ అయితే మార్చేస్తాం పూర్తిగా. ప్రోటీన్ డైట్‌కెళ్ళిపోతాం. ఎందుకంటే ప్రోటీన్ డైట్‌కెళ్ళినప్పుడు కండలనేవి గట్టిగా, మంచిగా, దృఢంగా కనపడడానికి అలానే కార్బోస్ ఉండవు గాబట్టి, బాడీకి ఎళ్ళవు గాబట్టి, ఉన్న కొవ్వంతా కరిగిపోతా ఉంటుంది. ప్రోటీన్‌లో కొవ్వు ఉండదు గాబట్టి, బాడీకి శక్తినిస్తుంది. కానీ సైడ్ ఎఫెక్ట్‌లు ఎక్కువొస్తాయి దానివల్ల. చాలామంది నిరూపితమైంది గూడా ఈ ఎక్కువ ఓవర్ ఎక్సర్‌సైజ్‌లు జేసి, డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్‌లయితే 100% వస్తాయండి. మీరైతే అలాంటి తప్పులు చేయొద్దు. ఎక్సర్‌సైజ్ చేయాలి. ఒక మోతాదు వరకే ఎక్సర్‌సైజ్ జేసుకోవాలి. అది హెల్తీ వరకే. హెల్తీగా. ఇప్పుడు మీరు ఉదయాన్నే లేసి రోజుకి 5 కిలోమీటర్లు లేకుంటే 2 కిలోమీటర్లు తిరగడం ఎనఫ్. మీరు అదే 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు తిరిగారనుకోండి, అది ఎక్కువ. అది మీ బాడీ మీద ప్రెషర్ పడుతుంది. మీ జాయింట్స్ మీద ప్రెషర్ పడుతుంది. అది అన్‌హెల్తీ అవుద్ది. మీరు 4, 5 కిలోమీటర్ల లోపే తిరిగారనుకోండి, మీ బాడీ హెల్తీగా ఉంటుంది. మంచిగా బాగుంటుంది. మీకు కావాల్సిన బాడీకి ఏదైతే ఆ చెమట పోయి మీరు రిలాక్స్‌గా ఉంటారో బాగుంటుంది. అదే మీరు ఓవర్‌గా చేశారనుకోండి బాడీ పెయిన్స్ ఒస్తాయి, జాయింట్ పెయిన్స్ ఒస్తాయి. దాన్ని పైగా వేరే సైడ్ ఎఫెక్ట్స్ గూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే జాయింట్ పెయిన్స్ ఒకసారి మోకాళ్ళ మీద ప్రెషర్ పడిందంటే మీరు ఆ ఒక్కసారి మోకాళ్ళు ఏదైనా దెబ్బతిని ఆహ్, ఆడ ఒకసారి ఏదైనా ఇంజ్యూరీ ఇలాంటిది అయిందంటే అది కోలుకోవడం చాలా కష్టమవుతుంది మోకాలు ఇంజ్యూరీ అనేది. కాబట్టి ఓవర్‌గా మీరు ఎక్సర్‌సైజ్‌లు చేసి, ఓవర్‌గా వాకింగ్ చేసి, రన్నింగ్ చేస్తే మటుకు చాలా ఇబ్బందులైతే ఫేస్ చేస్తారు. అది చేసేవాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అవసరము, వాళ్ళు ఫిట్‌గా వేరే ఆహ్, దేనికోసమో ట్రై చేస్తా ఉంటారు వాళ్ళైతే.
మనకంత అవసరం లేదు కాబట్టి హెల్తీగా ఉండటమే మెయిన్ ముఖ్యం మనమైతే. హెల్తీగా ఉండాలంటే మార్నింగ్ లేసి వాకింగ్ చేయడము, ఈవినింగ్ పూట మళ్ళీ ఒకసారి ఒక 2 కిలోమీటర్లు వాక్ చేయడము, ఇంట్లో చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లు చేసుకోవడము, చిన్న చిన్నయి నార్మల్ ఎక్సర్‌సైజ్‌లు ఉంటాయి గదా! నార్మల్ ఎక్సర్‌సైజ్‌లు చేసుకోవటము, కుదిరితే కొంచెం ప్రశాంతంగా యోగా చేసుకోవడము, ఇలాంటి చిన్న చిన్నయి చేసుకుంటే మనం హెల్తీగా ఉంటాం. అంతకు మించి మనం ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. గాబరా పడిపోయి నేను నేను ఓవర్ వెయిట్ ఉన్నాను. లేకుంటే దాని గురించి బాధపడుతూ అంత చేయాల్సిన అవసరం లేదు. ఫుడ్ గూడా మీరు పూర్తిగా తగ్గించేసి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మరీ ఇంత అన్నం తినేవాళ్ళు కొంచెం తగ్గియండి దానిలో. ఒక 30%, 20% తగ్గించి తినడం అలవాటు చేసుకోండి. ఆటోమేటిక్‌గా మీరు ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు తర్వాత నిదానంగా అయితే వెయిట్ తగ్గిపోతారు. మీ బాడీ గూడా అలానే కంట్రోల్‌గా ఉంటుంది. ఒక్కసారిగా మీరు ఫుడ్ పూర్తిగా మానేసి కొంతమంది చెప్తారు జ్యూస్‌లు ఎక్కువ తాగమంటారు, ఫ్రూట్ డైట్ చేయమంటారు, ఓన్లీ ఫ్రూట్స్ తినేసి బతకమంటారు. అలాంటివి ఏం చేయొద్దండి. ఇన్‌బాలెన్స్ అయిపోద్ది బాడీలో. బాడీలో ఇన్‌బాలెన్స్ అయిందంటే ఆటోమేటిక్‌గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం మనమైతే. బాడీ ఇన్‌బాలెన్స్ ఎప్పుడు తప్పకూడదు. మన ఫుడ్‌ని మనం ఏదైతే ఫస్ట్ నుంచి తింటున్నామో దాన్ని ఖచ్చితంగా కొనసాగించాలి. సడెన్‌గా మనం మార్చకూడదు మన ఫుడ్‌నైతే. ఎందుకంటే అప్పటిదాకా మనం రైస్ తింటూ సడెన్‌గా ఓన్లీ జ్యూస్‌లు, ఫ్రూట్లు తాగుతూ 2, 3 నెలలు గడిపేసామనుకోండి ఆటోమేటిక్‌గా మన బాడీ కంగారు పడిపోయి రకరకాలుగా అయితే ప్రవర్తన అయితే మారిపోతుంది. కాబట్టి అలాంటి తప్పులైతే మీరు చేయొద్దు. మీరు రెగ్యులర్‌గా తీసుకున్న ఫుడ్‌ని కొంచెం తగ్గించుకొని తీసుకోండి. దానికి అడిషనల్‌గా ఈ జ్యూసులు తాగండి. జ్యూసుల వల్ల పెద్దగా నష్టమైతే ఏముండదు. ఆ ఫుడ్ తీసుకుంటానే కొంచెం జ్యూస్ తీసుకోండి. మంచి హెల్తీగా ఉంటారు. హెల్తీగా ఉండటానికి ట్రై చేయండి తప్ప మరీ ఎక్కువ ఫిట్‌గా ఉండి, సన్నగా ఉండాలి, నాజూగ్గా ఉండాలనైతే మీరు ట్రై చేయొద్దండి. దానివల్లైతే మనం ఎక్కువ ప్రమాదాలను కొని తెచ్చుకుంటాం. ఎందుకంటే చాలామంది ఓవర్ వెయిట్ ఉండి దాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో 3, 4 నెలలు ఈ క్లియర్‌గా డైట్ ఫాలో అవుతారు. ఆ డైట్ ఫాలో అయిన తర్వాత వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్‌లొస్తాయి. మ మైగ్రేన్ తలనొప్పొస్తుంది. బాడీలో వీక్‌నెస్ వస్తుంది. ఆ బాడీ షేక్ అవుతుంటది. ఎందుకంటే మీరు అప్పటిదాకా హెవీ కార్బోస్ అయన్నీ ఇచ్చి మీరు బాడీని పంప్ చేసుంటారు గదా! మీరు సడెన్‌గా తగ్గేసరికి బాడీకి ఏం జేయలేక నరాల వీక్‌నెస్ వస్తుంది చాలా మందికైతే. మీరు చూసుకోండి. మీరు మీరు కావాలంటే గూగుల్‌లో కొట్టి చూసుకోండి. చాలామంది బిగ్ ఈ ఏదైతే సిక్స్ ప్యాకులు తయారు చేసి ట్రైన్‌లో ఉంటారో వాళ్ళు చాలా బాడీ వీక్ అయిపోయి ఒక 10 సంవత్సరాల తర్వాత వీక్ అయిపోయి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఈ ప్రోటీన్ తిని వేరే కార్బోస్ ఏం బాడీలోకి ఎళ్ళక మంచి గ్లూకోజ్ సరైన పర్సెంటేజ్ సారీ అండి. హ్మ్. ఎళ్ళక చాలా వాళ్ళు ఒక 10 ఇయర్స్, 40 ఇయర్స్ రాంగానే వాళ్ళ బాడీ వీక్‌నెస్ వచ్చి సేకొస్తది. నరాలు లాగడము, గుంజడము ఇలాంటి వీక్‌నెస్ అయితే బాడీలో తయారవుతూ ఉంటుంది. సడెన్‌గా దానంతటగా దానే చెయ్యి కొంగర్లు పోవడము ఉంటాయి గదా! ఇలాంటియన్నీ దీనివల్ల జరుగుతాయండి. మన ఫుడ్ హ్యాబిట్ సడెన్‌గా డౌన్ చేసేసరికి ఇలాంటివైతే వస్తూ ఉంటాయి. మీరు అలాంటి తప్పు చేయొద్దు. మీరు ఓవర్ వెయిట్ ఉన్నారనుకుంటే ఒక్కసారి మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఇది మంచి పని, మంచి సొల్యూషన్ ఇది. బ్లడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత మీకు బాడీలో లివర్ ఫంక్షనింగు, అలానే కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. ఆ తర్వాత మెయిన్ అయి రెండే ఉంటాయి. కిడ్నీ, లివరే మెయిను ఫంక్షనింగ్ టెస్ట్ చేపించుకోండి. ఆ తర్వాత మళ్ళీ మీ బ్లడ్‌లో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ టోటల్ బ్లడ్ చెకప్ ఉంటది. అదొకసారి చేపించుకోండి. అది చేయించుకున్న తర్వాత మీరు బాడీలో కొలెస్ట్రాల్ ఎంతుందో చెక్ చేపించుకోండి. ఆటోమేటిక్‌గా మీకు తెలిసిపోద్ది. మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంతుంది, గుడ్ కొలెస్ట్రాల్ ఎంతో తెలుస్తుంది. ఒకవేళ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువుంది అనిపిస్తే మీరు కొంచెం వెయిట్ తగ్గడానికి ట్రై చేయండి. ఈ నార్మల్ ఫుడ్ తీసుకుంటానే కొంచెం తక్కువ ఫుడ్ తీసుకుంటే, కొంచెం జ్యూసులు తీసుకుంటే మీరు పూర్తిగా ఫుడ్ మానేసి జ్యూసులు తీసుకోవద్దు. అది నా సజెషను. మీరు పూర్తిగా మానేసి జ్యూసులు తీసుకొని ఓన్లీ ఫ్రూట్స్ తిని బతకమంటే మటుకు అది యాక్సెప్టబుల్ గాదండి. మీరు ఇంకో పని జేయొచ్చు. ఒక పూట అన్నం తిని, ఒక పూట ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అది ఓకే గానీ, మీరు పూర్తిగా 3 పూటలు నేను జ్యూసే తాగి ఫ్రూట్సే తిని బతుకుతానంటే మటుకు అది చాలా రాంగ్ డైట్ అండి. అది చెప్పేవాళ్ళు ఇయన్నీ పట్టించుకోరు. తర్వాత ఫ్యూచర్‌లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎవరు చెప్పరు. ఆ టయానికి మేము చెప్పింది జరిగింది గదా! మీరు 4, 5 కేజీలు తగ్గారు గదా! అని వాళ్ళు డబ్బులు తీసుకొని అప్పటికెళ్ళిపోతారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ ఇలాంటియి ఎలా జరుగుతాయో ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మన హీరో 'సునీల్' ఉన్నాడు. కమెడియన్ 'సునీల్' ఉన్నాడు గదా! మనకందరికి తెలిసిందే. అతను కొన్ని పోలరంగడు కూడా ఆ సినిమాలో సిక్స్ ప్యాక్ చేశాడు. మీరు చూసారా? సిక్స్ ప్యాక్ చేసి దాని కంటిన్యూషన్ ఎందుకు చేయలేకపోయాడు చెప్పండి? అప్పుడు ఎంత సన్నగా పారిపోయి, మొఖం పీకపోయి అలా దరిద్రంగా ఉన్నాడు చూసారు కదా మీరు. ఆ తర్వాత మళ్ళీ మీరు రీసెంట్ సినిమాలో చూడండి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా వచ్చేసాడు. ఎందుకంటే అది బాడీ తత్వం అంతే అది.
బాడీ తత్వం అంతే. అంత సిక్స్ ప్యాక్ అంత కండలు ఫ్లాట్ అయిపోయినోడు సడెన్‌గా మళ్ళీ ఇప్పుడు చూస్తే మీరు కొట్టి 5 సంవత్సరాల తర్వాత చూస్తే మళ్ళీ అదే పొట్టేసుకొని, అదే బుగ్గలేసుకొని ఉన్నాడు. కాబట్టి మనం కంటిన్యూషన్‌గా ఫిట్‌గా ఉండటం అంటే మన జీవితంలో కొంచెం కష్టమైపోద్ది. కానీ హెల్తీగా ఉండటానికి ట్రై చేయండి. హెల్తీగా ఉండటం అంటే గుడ్ ఫుడ్ తీసుకోవటం, చిన్న ఎక్సర్‌సైజు కొంచెం తక్కువ రోజుకొక హాఫ్ అన్ అవర్ ఎక్సర్‌సైజ్ లాంటిది ప్లాన్ చేసుకోవటం. అలానే మన చెకప్ చేసుకోవడం. మనం ఓవర్‌గా వెయిట్ పెరిగి ఒబెసిటీ బాగున్నోళ్ళు నార్మల్‌గా వెయిట్ ఉండి నార్మల్‌గా ఉంటేనేమో దాని గురించి మీ సిక్స్ ప్యాక్‌ల గురించి దాని గురించి మర్చిపోండి మీరు. ఎక్కువ ఎక్సర్‌సైజ్‌లు చేసి బాడీని ఇబ్బంది పెట్టొద్దు. ఒబెసిటీ కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నోళ్ళైతే కొంచెం ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. బ్లడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత మీకు బీపీ, షుగర్‌లు అలాంటివి మీరు లేవు. అలానే కిడ్నీ ఫంక్షన్, లివర్ ఫంక్షన్ బాగుంది. అలానే కొలెస్ట్రాల్ చెకింగ్ చేయించుకోండి. బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ తెలుస్తుంది. అది కొలెస్ట్రాల్ ఏమన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువ ఉందనిపిస్తే అప్పుడు మీరు కొంచెం ఫుడ్ తగ్గించి ఒక పూట 2 పూటలు రైస్ తీసుకొని, ఒక పూట అయితే జ్యూస్ తాగే ప్రయత్నం చేయండి. నైట్ పూట లాంటిది జ్యూసులు తాగి ఉండటానికైతే ట్రై చేయండి. లేకుంటే 5, 6 గంటల లోపే మీరు మీల్స్ తినేస్తే ఇంకా బెటర్ రిజల్ట్ అయితే మీకొస్తుంది. ఇది నేను చెప్పాలనుకుంది. మీరు ఫిట్‌గా ఉండడానికైతే అస్సలు ట్రై చేయొద్దు. ఓన్లీ హెల్తీగా ఉండడానికే ట్రై చేయండి. చెప్పాను గదా! మీరు ఆ ఫిట్‌గా ఉండటానికి మీరు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. రకరకాలు జ్యూసులు తాగుతుంటారు. బయట మార్కెట్‌లో అమ్మేయి వాటిల్లో ఏం కలుపుతారో తెలీదు. కొన్ని కొన్ని డ్రగ్స్ కలుపుతుంటారు. ఓవర్ వెయిట్ త్వరగా తగ్గడానికి కొలెస్ట్రాల్ ఎక్కువ బయటికెళ్ళిపోవడానికి రకరకాల కెమికల్స్ అయితే వాడుతా ఉంటారు. అలాంటి ప్రొడక్ట్‌లు మీరు వాడొద్దనైతే నేను దయచేసి చెప్తున్నాను. మీరు అవాయిడ్ చేయండి. మీరు ఖచ్చితంగా హెల్తీగా ఉండటానికి ట్రై చేయండి. మీరు హెల్తీగా ఉండటానికి ట్రై చేయండి. ఓవర్ వెయిట్ ఉన్నోళ్ళు బాధపడొద్దు. మీరు బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మీకు తెలిసిపోద్ది ఎంత కొలెస్ట్రాల్ ఏదుంది. ఆ కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువుందనిపిస్తే మీరు కొంచెం తగ్గడానికి ట్రై చేయండి. అంతే తప్ప ఇంకేముండదు. మీరు ఫుడ్డే మెయిను. ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించుకోండి. నేచురల్ ఫుడ్ తీసుకోండి. మీరు హెల్తీగా ఉంటారు. థాంక్ యూ. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అని మీకు అనిపిస్తే నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకోసం చాలా తీసుకొస్తాను. థాంక్ యూ.